ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్‌లో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. జూలై 8వ తేదీన మంగళవారం రోజున మధ్యాహ్నం 12 గంటల తర్వాత అయితే ఈ మేషరాశి వారికి ఒక అదృష్టం అనేది పట్టబోతుంది. కనుక ఆ అదృష్టం అనేది ఎలా రాబోతుంది? దేనివల్ల రాబోతుంది? వీరికి ఏ అదృష్టం అనేది తలుపు తట్టబోతుందో పూర్తిగా మన ఛానల్‌లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక ముందుగా ఈ మేషరాశి వారి గుణగణాలను మనం పరిశీలించినట్లయితే గనక, ఈ మేషరాశి వారు ఏదైనా పని మొదలు పెడితే దాన్ని ఖచ్చితంగా సాధించి పూర్తి చేసేంత వరకైతే వదిలిపెట్టరు. ఇక ఈ రాశి వారు చాలా కష్టపడే తత్వాన్ని, అలాగే పట్టుదల కూడా వీరిలో అయితే చాలా ఉంటుంది. స్వయం కృషితో ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే తపన కూడా ఈ యొక్క మేషరాశి వారికైతే ఎక్కువగా అయితే కనిపిస్తుంది. అలాగే ఇతరులకు ఎదుగుదలకు తమ వంతు సహాయ సహకారాలైతే అందిస్తూ ఉంటారు. ఎప్పుడైనా సరే ఎదుటి వ్యక్తులు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని తత్వం ఈ రాశిలో అయితే అస్సలు కనిపించదు. అలాగే ఈ యొక్క మేషరాశి వారు బంధాలకి, అనుబంధాలకి కూడా ఎక్కువగా కూడా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. మేలు చేసిన వ్యక్తులని ఎప్పుడు కూడా మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, రాజకీయం, విదేశీ ప్రయాణం, వ్యాపారం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, వివాహం, ఆలస్యం అవ్వటం, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మానసిక బాధలు, ధనం నిలకడ లేకపోవడం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, పెండ్లి ముడిపడకపోవడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఒకసారి గురువు గారిని సంప్రదించండి. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9642355142. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడును కాబట్టి వెంటనే గురువు గారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలని వెంటనే అయితే తొలగించబడుతుంది. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ మేషరాశి వారు చాలా తెలివితేటలను కలిగి ఉంటారు. ఇక వీరి తెలివితేటలే వీరి పెట్టుబడులు అని చెప్పుకోవచ్చు. అంత గొప్పగా కూడా ఈ యొక్క రాశి వారు ఆలోచిస్తూ ఉంటారు. అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి వారికి నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఇక ఈ రాశి వారు చాలా దాన ధర్మాలు కూడా చేస్తూ ఉంటారు. ఎవరైనా ఆపదలో ఉన్నా కానీ వారికి ఎలాంటైనా డబ్బు సహాయమా, మాట సహాయమా అనేది చెయ్యాలనేదే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు ఈ యొక్క మేషరాశి వారు. అందుకే ఈ యొక్క మేషరాశి వారు మనస్తత్వం చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశివారు ఉపకారం చేసిన వ్యక్తులను తిరిగి వాళ్ళకి సహాయం చేయాలి అని తపన, అలాగే సాయం చేసేందుకు అవకాశాల కోసమైతే ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారి వ్యక్తుల్లో అధికంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ రాశి వారి జీవితంలో కనుక మనం చూసినట్లయితే వీరి జీవితంలో చాలా ఒడిదుడుకులు, సమస్యలు అయితే ఎక్కువగా కూడా ఉన్నప్పటికీ, అలాగే భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా చిన్న వయసులోనే వారికైతే అర్థమవుతుంది. అలాగే ఈ రాశిలో పుట్టిన వారు అలాగే స్నేహితులను వెనుకంజ వేయకుండా అందుకునే స్వభావాన్ని కూడా ఈ మేషరాశి వారి వ్యక్తులైతే అధికంగా కలిగి ఉంటారు. అలాగే ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి జీవితంలో నిందల ఆరోపణలను వీరిని ఎంతగానో బాధించినా సరే వీరు ఆత్మవిశ్వాసాన్ని మాత్రం అస్సలు వదిలిపెట్టరు. ప్రజా ఆకర్షణీయంగా కనిపించడం కోసమైతే ఈ యొక్క మేషరాశి వారు అధికంగా కనిపిస్తూ ఉంటారు. ఇక ఉద్యోగపరంగా విద్యలో ఖచ్చితంగా అయితే వీరు రాణిస్తారు. వీరికి ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తారు. అలాగే ఆర్థిక క్రమశిక్షణతో వంశపార్యంగా వచ్చినటువంటి ఆస్తులను కూడా నిలబెట్టుకోవడానికి, వాటిని అభివృద్ధి పరుచుకోవడానికి ఎంతగానో కృషి చేస్తూ ఉంటారు ఈ మేషరాశి వారు. అలాగే ఈ మేషరాశిలో జన్మించినటువంటి వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి, వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవలసిన
పరిస్థితులకు తగినట్లుగా అయితే చురుకుగా వ్యవహరించే స్వభావం అయితే ఈ యొక్క మేషరాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి ఎవరైనా సరే కార్యరంగంలో దూకుడుగా అయితే వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షతను కూడా కలిగి ఉంటారు. వీరు ఏ పనైనా సరే మొదలు పెడితే అది పూర్తి అయ్యేంత వరకు కూడా అస్సలు వదిలిపెట్టరు. ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి జూలై 8వ తేదీన మంగళవారం రోజున మధ్యాహ్నం 12 గంటల తర్వాత అయితే వీరికి ఈ మేషరాశి వారికి వ్యక్తిగత జీవితానికి వచ్చేసరికి వీరి యొక్క వ్యక్తిగత జీవితంలో చాలా రకాలైతే మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. ఇక ఈ రాశి వారికి ఈ సమయంలో చాలా బాగుంది. మీకు ప్రతి ఒక్క పనిలో అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది. అలాగే మీ యొక్క కోరికలు కూడా అనేవి నెరవేరబోతూ ఉన్నాయి. ఇక ఈ మేషరాశి వారి శ్రమ అనేది వృధాగా పోలేదు. ఇక జూలై 8వ తేదీన మధ్యాహ్నం 12 గంటల తర్వాత అయితే ఈ యొక్క మేషరాశి వారికి ఒక స్త్రీ వల్ల భారీ మార్పులైతే చోటు చేసుకోబోతున్నాయి ఈ మేషరాశి వారికి. ఇక ఈ మేషరాశి వారికి ఈ సమయంలో మీకు చక్కటి అవకాశం అనేది వారైతే చూపించబోతున్నారు. ఇక మీ రంగంలో పై స్థాయికి వెళ్ళే ఛాన్స్ అయితే మీకు ఆ యొక్క స్త్రీ వల్ల అయితే జరగబోతుంది. కనుక ఈ యొక్క మేషరాశి వారికి ఆ వారి వల్ల మీకు అదృష్టం అనేది తలుపు తట్టబోతుంది. కాబట్టి ఈ యొక్క సమయంలో అదృష్టాన్ని మీరు ఖచ్చితంగా వినియోగించుకోవాలి. ఇక మీరు వారి వల్ల అన్ని దాంట్లో కూడా శుభాలనైతే చేస్తాయి. కాబట్టి మీరు ఆ వ్యక్తి వల్ల మీకు అదృష్టం అనేది పట్టబోతుందనైతే మనం చెప్పుకోవచ్చు. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ యొక్క స్త్రీ అనేది మీరు దూరం పెట్టకండి. వారి వల్ల మీకు లాభాలైతే ఉన్నాయి కానీ నష్టాలైతే ఏ కొంచెం కూడా కనిపించడం లేదు. వారి వల్ల మీరు పై స్థాయికి వెళ్ళే అవకాశాలైతే ఈ రాశి వారికైతే గోచారిస్తున్నాయనైతే మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ సమయంలో వీరికి పట్టిందల్లా బంగారంగా కూడా మారిపోతుంది. అంతటి అదృష్టాన్నైతే ఈ యొక్క మేషరాశి వారైతే పొందుకోబోతున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఛాన్స్ అనేది మీరు మిస్ కాకుండా మీరైతే ఈ సమయాన్ని అయితే సద్వినియోగం చేసుకొని ఆ యొక్క మంచి స్థాయికి వెళ్ళటానికైతే మీరు ప్రయత్నించండి. వారి మాటను ఖచ్చితంగా మీరైతే పాటించండి. ఇలా ఎవరైతే వారి వల్ల మాటలు, సూచనలు మీరు పాటించినట్లయితే మీరు ఉన్నత శిఖరాలను చేరుకోవడం అనేది జరుగుతుంది. మీ గోల్ అనేది ఖచ్చితంగా రీచ్ అవ్వడానికైతే ఎంతో సహాయం అనేది పడుతుంది. కాబట్టి ఈ యొక్క మేషరాశి వారి యొక్క విషయాన్నైతే మీరు చాలా గుర్తుంచుకోవాలి. కనుక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికైతే జూలై 8వ తేదీన మంగళవారం రోజున మధ్యాహ్నం 12 గంటల తర్వాత వీరికి ఒక స్త్రీ వల్ల ఇలాంటి అదృష్టం అనేది విపరీతంగా పట్టబోతుంది. వారి వల్ల మీ పై స్థాయికి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇంతటి అదృష్టాన్ని మీరు కూడా ఎప్పుడు కూడా చూడలేరు. ఇప్పుడు అంతటి అదృష్టం అనేది మీకు పట్టబోతుంది. ఎందుకంటే మీకు గ్రహస్థితులు అనుకూలంగా ఉండటం వల్ల మీరు ఉన్నత స్థానానికి వెళ్ళటానికైతే అవకాశాలైతే చాలా కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ యొక్క ప్రయత్నాలు మీరు పాటించండి. అలాగే వారి మాటను మీరు ఖచ్చితంగా వినండి. ఆ స్త్రీ వల్ల మీకు చాలా ఉపయోగాలైతే ఉన్నాయి. కాబట్టి ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికైతే మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ రాశిలో పుట్టిన వారికైతే ఈ స్త్రీ వల్ల మీకు చాలా ఉపయోగాలైతే కనిపిస్తున్నాయి. మీకు అదృష్టం అనేది వారి వల్ల ఖచ్చితంగా అయితే పట్టబోతుందని అయితే మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క మేషరాశి వారు భూమండలంలో ఎక్కడున్నా వెంటనే వీడియో చూడండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. కనుక ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.